ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఇవిల్ లవ్' ఎపిసోడ్ 43. అత్తయ్య గారు నీ మీదే చాలా బెంగ పెట్టేస్తున్నారు ప్రణవి అని చెప్పింది శ్వేత. ఇప్పుడు వాళ్ళకి కూతురైనా కోడలైనా నువ్వే వదినా, అమ్మని బాగా చూసుకో, నేను ఎలాగో ఇక అక్కడికి రాలేను కదా, అమ్మ జాగ్రత్త వదినా అని చెప్పింది ప్రణవి. మేమందరం ఇక్కడ బానే ఉన్నాం ప్రణవి, కానీ నువ్వొక్కదానివే ఎవరూ లేనట్టు ఒంటరిగా ఉండడం మాకే చాలా బాధగా అనిపిస్తుంది. వెళ్ళిన దానివి సూర్య దగ్గరికి వెళ్ళినా మాకింత బాధ ఉండేది కాదు కదా. ఎందుకిలా చేస్తున్నావు ప్రణవి అంది శ్వేత బాధగా. దానికి నా కారణాలు నాకున్నాయి వదినా. ఇక ఆ విషయం వదిలేయ్. డెలివరీ డేట్ ఎప్పుడిచ్చారు? ఇంకో 15 రోజులుంది వదినా. ఇంకో 10 రోజుల తర్వాత మీ అన్నయ్య ఇంట్లో లేనప్పుడు నేనే కాల్ చేస్తాను ప్రణవి. సరేనా? నువ్వు మాత్రం జాగ్రత్త. ఏమైనా డబ్బులు అవసరమైతే మొహమాట పడకు. నన్ను అడుగు, నేనెలా అయినా పంపిస్తానురా. అవసరం లేదు వదినా. నా దగ్గర ఉన్నాయిలే. ఏదైనా అవసరం పడితే ఖచ్చితంగా అడుగుతాను. పిల్లలు జాగ్రత్త వదినా. అలాగే ప్రణవి, ఉంటాను అని శ్వేత ఫోన్ కట్ చేసి ప్రణవి నెంబర్ అందులో నుండి డిలీట్ చేసి మళ్ళీ పని వాళ్ళకి వాళ్ళ మొబైల్ ఇచ్చేసింది. ప్రణవి ఇంట్లో నుండి వెళ్ళిపోయిన దగ్గర నుండి శ్రీనాథ్, శరత్ గారు మొత్తంగా ఆ ఇంట్లో ప్రణవి పేరు వినపడకూడదు అని స్ట్రిక్ట్ గా చెప్పారు. దాంతో ఆ రోజు నుండి ఆ ఇంట్లో ప్రణవి పేరు అసలు వినపడలేదు. కానీ వసంత గారే కూతురు మీద బెంగతో అటు కొడుకుని ఏమనలేక ఇటు భర్తని ఎదిరించలేక ప్రణవి గురించి బాధపడుతున్నారు. చాలా రోజుల తర్వాత పుట్టింటి నుండి ఫోన్ వచ్చేసరికి దుఃఖం ఆగలేదు ప్రణవికి. వాళ్ళ అమ్మ గుర్తొచ్చేసింది. ప్రణవి, ఎవరు ఫోన్ అని అడిగింది నిత్య. వదిన. ఏమైందంట? నేనెక్కడ ఉన్నానో, ఎలా ఉన్నానని కనుక్కుంటాను అని చేసింది. అన్నయ్య ఇంట్లో లేడంట. అందుకే ఇప్పుడు చేసింది. హ! మాట్లాడావు కదా ఊరుకోవే. నువ్వు ఈ సమయంలో ఏడవడం అంత మంచిది కాదు. వెళ్ళు, ఇప్పటికే చాలా సేపు కూర్చొనున్నావు. ఇక పడుకునేవు కానీ పద అని నిత్యనే ప్రణవిని తన రూమ్‌కి తీసుకెళ్ళి పడుకోబెట్టి లైట్ ఆఫ్ చేసి డోర్ దగ్గరికి వేసి వచ్చింది. దేవుడా! అందరుండి కూడా ఇది ఒంటరిగా బతకాల్సి వస్తుంది. త్వరలోనే దీనికి అన్ని బంధాలను చేరువ చేసి ప్రణవి సంతోషంగా ఉండేలా చూడు తండ్రి అని మొక్కుకుంది నిత్య. అలా వారం రోజులు మామూలుగా గడిచిపోయాయి. ఓ రోజు ఉదయం చాలా నీరసంగా ఉండడంతో ప్రణవికి అస్సలు నిద్ర లేవాలి అనిపించక అలానే పడుకొని ఉంది. ఉదయం 10 అయినా ఇంకా ప్రణవి లేవకపోవడంతో నిత్యనే తన రూమ్‌లోకి వచ్చి ప్రణవిని లేపింది. ప్రణవి, ఏమైందే? ఈరోజు ఇంకా నిద్ర లేవలేదు అని అడిగింది. లేవాలి అనిపించట్లేదే. చాలా నీరసంగా అనిపిస్తుంది. కాసేపు పడుకుంటాను. కాళ్ళు చాలా లాగుతున్నాయి నిత్య అంది ప్రణవి. అయ్యో! డెలివరీ దగ్గర పడింది కదా అమ్మా! అందుకే అలా ఉన్నట్టుంది. పోనీ హాస్పిటల్‌కి వెళ్దామా అని అడిగింది సరళ అప్పుడే ఆ రూమ్‌లోకి వచ్చి. ఇప్పుడు బానే ఉన్నాను కదా ఆంటీ. కాసేపు చూసి వెళ్దాం అంది ప్రణవి. ఇప్పటికే చాలా సేపయింది. అలాగే తర్వాత వెళ్దాం కానీ నువ్వు ముందు లేచి స్నానం చేసిరా. ఏదైనా తిందువు గాని అలా ఖాళీ కడుపుతో ఉంటే ఎలా అని నిత్య, సరళ ప్రణవిని లేపి వాష్‌రూమ్‌కి పంపించి వాళ్ళిద్దరూ అదే రూమ్‌లో ఉన్నారు. ప్రణవి ఫ్రెష్ అయ్యి నైటీ వేసుకొని మొహం టవల్‌తో తుడుచుకుంటూ వచ్చి భారంగా బెడ్ మీద కూర్చొని తన కడుపు పట్టుకుంది. ప్రణవి, అంతా ఓకేనా? లేకపోతే హాస్పిటల్‌కి వెళ్దామా? పెయిన్‌గా ఏం అనిపించట్లేదే. కానీ కాస్త భారంగా అనిపిస్తుంది. సరే, ఏమైనా తింటావా? ఆ! ఒక్క నిమిషం ఉండు అని నిత్య వెళ్లి త్వరగా ఇడ్లీ తీసుకొచ్చి నిత్యనే ప్రణవికి తినిపించింది. డెలివరీ దగ్గర పడడంతో ఇక టాబ్లెట్స్ కూడా ఏం లేకపోవడంతో నిత్య, సరళ ప్రణవిని కాచుకుంటూ అదే రూమ్‌లో ఉన్నారు. ప్రణవి టిఫిన్ చేసి కాసేపు అలా నడుం వాల్చింది కానీ ఎలా పడుకున్నా కూడా ఆమెకు పడుకోవడం రావట్లేదు. అసలు నిమిషానికి ఒకసారి అటువైపుకి, ఇటువైపుకి తిరుగుతూనే ఉంది. అది చూసిన సరళ ప్రణవి దగ్గరికి వెళ్లి, అమ్మ ప్రణవి, ఏమైందమ్మా? ఎందుకలా కదులుతున్నావు? అని అడిగింది. ఎటు సైడు పడుకోవడం రావట్లేదా ఆంటీ అని మళ్ళీ లేచి కూర్చుంది ప్రణవి. అవునా? ఒక్క నిమిషం అని ప్రణవి కాళ్ళకు మర్దన చేసే ఆయిల్ తీసుకొచ్చి
ప్రణవి కాళ్ళు ఒత్తుతూ ఆ ఆయిల్ రాస్తూ ఉంది సరళ. అలా కాసేపు హాయిగా అనిపించి ఒక అరగంట పాటు నిద్రపోయింది ప్రణవి. కానీ ప్రణవి చాలా అలసటగా కనిపించడంతో ఏ టైంలో అయినా హాస్పిటల్‌కి వెళ్ళేలానే అనిపిస్తూ ఉంటే, నిత్య వెంటనే బయటికి వచ్చి సూర్యకి కాల్ చేస్తుంది. హలో! నిత్య. ఆ! అన్నయ్య. చెప్పరా? ప్రణవి ఇవాళ కాస్త నీరసంగా ఉందన్నయ్య. హాస్పిటల్‌కి వెళ్ళాల్సొస్తుందేమో. మీరు ఇంట్లోనే ఉన్నారు కదా! ఆ! ఇంట్లోనే ఉన్నారా? ఏదైనా ఎమర్జెన్సీ అయితే వెంటనే కాల్ చేశానన్నయ్య. మీరు హాస్పిటల్‌కి రండి. అలాగే హాస్పిటల్‌లో డాక్టర్‌కి కూడా చెప్పి ఉంచండి అని చెప్పింది నిత్య. అలాగే నిత్య. అలాగే అన్నయ్య. బాయ్. నిత్య. ఆ! అన్నయ్య. అది బావుందా? బానే ఉందన్నయ్య. పెయిన్ ఏమి అనిపించట్లేదంటుంది. కానీ కాళ్ళు లాగుతున్నాయి అంటుంది. అసలకి తనకి పడుకోవడం కూడా రాట్లేదు. దాన్ని చూస్తూ ఉండరా? అలాగే కారు కూడా ఉంది మీ ఇంటి ముందే. ఏదైనా ఎమర్జెన్సీ అయితే దాన్ని వెంటనే హాస్పిటల్‌కి తీసుకురా. ఓకేనా? నేను, విజయ్ నీకు అందుబాటులోనే ఉంటాం. ఓకే అన్నయ్య. నేను చూసుకుంటాను అని ఫోన్ కట్ చేసేసింది నిత్య. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.